సూరన ఏ కావ్యంలో పితృభక్తిని ప్రదర్శించాడు అంటే ప్రభావతి ప్రద్యున్మనములో. ప్రభావతి ప్రద్యున్మయానికి మూలంగా సూరన దేని చెప్పాడు అంటే హరివంశం. ఉమా ఉమాతిశయోక్తి కామధేనువు బిరుదు కలది ఎవరికి అంటే శుచిముఖికి. రివు ప్రాంతం చేరెడు వారలాప్తులే, ఈ మాటలు ఎవరన్నారు అంటే శుచిముఖి. నేను వాణి పెనుగంగ పెరిగి తద్విమల శిక్ష గంటి విద్యలెల్లా ఎవరు అన్నది అంటే శుచిముఖి. పొసగముత్యపు సరుల్ పోహలించిన కవిత చెప్పంగా నేర్చు సత్కవి విరునకన్ అనే పద్యము ఎవరి కవితా గుణాలను వర్ణిస్తుంది అంటే పింగళ సూరన. పలుక నేర్చుట బహుతపఫలం గాదే అని ఎవరిని ఉద్దేశించి మాటలు అంటే సూరన కవిత్వముని శుచిముఖి ఇద్దరు ఉద్దేశించినటువంటి మాటలు. చక్కని నాటకమో ఎననట్లు భాషించు సూరన రచన ఏది అంటే ప్రభావతి ప్రద్యున్మయం. భూషణుడు ననునది ఆయన డాష్ నామము అంటే బిరుదు నామము. తనను శతలీకెని పద్య సంధాన దౌరేయునిగా చెప్పుకున్నది ఎవరు అంటే రామరాజభూషణుడు. రామరాజభూషణుడు ఏంటి అంటే ఈయనకి ఉన్న లాక్షణికుడు, శ్లేష కవితా చక్రవర్తి, బహుశాస్త్ర కోవిదుడు. భారతీదేవి నీ జిహ్వ బాదుకొనియే మూర్తి గవిచంద్ర విఖ్యాతి కీర్తి చంద్ర, ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడినవి అంటే రామరాజ భూషణుడు. కావ్యాలంకార సంగ్రహాన్ని ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే ఓభయ నరసరాజునికి అంకితం ఇవ్వబడినది. భట్టుమూర్తి కావ్యాలు రసోచిత చమత్క్రియ కల్ప భవ్యములని వివరించిన విమర్శకులు ఎవరంటే పింగళి లక్ష్మీకాంతం. భట్టుమూర్తి లక్షణ గ్రంథానికి సరసభూపాలెమని పేరెట్లు వచ్చినది అంటే లక్ష్యంగా నరసరాజునకు స్వీకరించుట వలన. ఆంధ్ర ప్రబంధాలలో విశిష్ట స్థానాన్ని పొందిన భట్టుమూర్తి రచన ఏంటి అంటే వసుచరిత్ర. వసుచరిత్రకు మూలం ఏంటి అంటే నన్నయ భారత ఆది పర్వం. జీవనమెల్ల సత్కవి సేవితయు ఇందు సూక్తిమతినిగా వర్ణించింది ఎవరు అంటే నాయకగా. ఎవ్వారులైన కొండంత వారికవని కొండంత పూజ సేయంగా గలరే, ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే శుక్తిమతి చెప్పింది. సంగీత రాగయుక్తంగా నాయకులను ఏడ్పించిన కవి ఎవరు అంటే ముగ్గురు: అల్లసాని పెద్దన్న, రామరాజభూషణుడు, పింగళి సూరన. సంస్కృతంలో నాటకంగా రచించబడినటువంటి తెలుగు ప్రబంధం ఏంటి అంటే వసుచరిత్ర. పిల్ల వసుచరిత్రగా పేరుగాంచినది ఏంటి అంటే పురూర వసుచరిత్రము, కవిజన మనోరంజనము, రసికజన మనోభిరామము. కల్పనలు, ధ్వని, అలంకారాదులలో వసుచరిత్రను అనుకరించిన కొన్ని గ్రంథాలు ఏమిటంటే పిల్ల వసుచరిత్ర. హరిశ్చంద్ర నలోపాక్యం ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే శ్రీరామచంద్రునికి. సంస్కృతంలో ద్వర్ది రచన ఏ కాలంలో ప్రారంభమైనట్లు తెలియచున్నది అంటే 6వ శతాబ్దంలో. తెలుగులో ద్వర్ది కావ్యం రచించిన వారెవరు అంటే నెల్లూరు వీర రాఘవ కవి. రాజశేఖర చరిత్రలో మల్లన్న సృష్టించిన చిలక పేరు ఏంటి త్రికాలవేది. రాజశేఖర చరిత్రయందలి కాంతిమతి రాజశేఖర్ల వివాహానికి రాయబారం నేర్పినది ఎవరు అంటే త్రికాలవేది అని చిలుక. సత్కవుల్ తొడన్ రాధమాధానామ మందిత జగప్రఖ్యాత చారిత్రుడన్ అని చెప్పుకున్న కవి ఎవరు అంటే చింతలపురి ఎల్లనార్యుడు. మిగతాది రేపు మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.